సింధూరాజు జయద్రథుడు వృద్ధక్షత్రుని కుమారుడు. హస్తినాపుర రాజైన ధృతరాష్ట్ర గాంధారి యొక్క ఏకైక కుమార్తె దుశ్శలతో జయద్రథుడికి వివాహం జరిగింది. కానీ ఆ వివాహం ఏమాత్రం ఆనందభరితంగా లేదు. అతనికి దుశ్శలతో పాటు మరో 2 భార్యలు కూడా ఉన్నారు. వారు మందాకిని మరియు కుముద్వతి. అతనికి సురత అనే కుమారుడు మరియు దుశ్శలకు జన్మించిన కుమార్తె రోషిని ఉన్నారు. జయద్రథుడి తండ్రి వృద్ధక్షత్రుడికి జయద్రథుడి యొక్క జనన సమయంలో అతనికి ఆకాశవాణి ఈ విధంగా చెప్పింది: నీ కుమారుడు జగదేక వీరుడవుతాడు, కానీ యుద్ధ సమయంలో ఒక మహావీరుడు అతని శిరస్సుని ఖండిస్తాడు. అప్పుడు వృద్ధక్షత్రుడు తన తపోబలానంతటినీ ఉపయోగించి ఇలా అన్నాడు: నా కుమారుడైన ఈ సైంధవుడి యొక్క తలను ఎవరైతే ఛేదిస్తారో ఆ వ్యక్తి యొక్క తల 100 వక్కలవుతుందని పలుకుతాడు. ఆ తరువాత వృద్ధక్షత్రుడు చాలా చిన్న వయసులోనే జయద్రథుడిని రాజుగా చేసి తాను శమంత పంచకంలో తపస్సు చేసుకోవడానికి వెళ్లాడు. కౌరవులు మరియు పాండవుల మధ్య త్వరలో లేదా తరువాత స్థాయిలో యుద్ధం జరుగుతుందని ముందుగానే తెలిసిన దుర్యోధనుడు శక్తివంతమైన రాజులతో పొత్తులు పెట్టుకోవాలని అనుకున్నాడు. ఈ లక్ష్యంతో అతను తన ఏకైక సోదరి అయిన దుశ్శలను ఆ సమయంలో ఒక శక్తివంతమైన రాజుగా ఉన్న జయద్రథుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. జయద్రథుడు ఆ ప్రతిపాదనను అంగీకరించి ఆమెని వివాహం చేసుకున్నాడు. కాబట్టి రాజకీయ కూటమిని ఏర్పరచుకున్న వివాహం సంతోషంగా జరగలేదు. జయద్రథుడు తర్వాత 2 సార్లు వివాహం చేసుకోవడమే కాకుండా సాధారణంగా స్త్రీల పట్ల చాలా అగౌరవంగా మరియు అసభ్యంగా ప్రవర్తించాడు. ద్రౌపది యొక్క స్వయంవర సమయంలో అక్కడ ఉన్న జయద్రథుడు ఆమెను చూసి చాలా మురిసిపోయాడు. అప్పటికే స్వయంవరంలోని కార్యక్రమంలో అర్జునుడు ఆమెను గెలిచాడు. అయినా జయద్రథుడు ఆమె కోసం తపిస్తూనే ఉన్నాడు. ఒకసారి పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పాండవులు కొన్ని పనుల కోసం అడవికి వెళ్లి ఆమెను దౌమ్య మహర్షి సంరక్షణలో విడిచిపెట్టిన ఆ రోజున జయద్రథుడు ఆమెను ఒంటరిగా కలుసుకునే అవకాశం వచ్చింది. అతను ద్రౌపదిని సమీపించి ఆమెకు సంపద మరియు ఇతర ఆకర్షణీయమైన వస్తువులను అందించి తనతో వచ్చేయమని ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నించాడు. కానీ ద్రౌపది అతని యొక్క బహుమానాలన్నిటినీ తిరస్కరించినప్పుడు అతను ఆమె యొక్క చెయ్యి పట్టుకొని దృఢమైన తెల్లటి సింధూరాజ గుర్రాలచే ఉన్నటువంటి తన రథంలోకి బలవంతంగా ఆమెను లాగాడు. అప్పుడు ద్రౌపది భయపడుతూ మహర్షిని పిలిచినప్పుడు ద్రౌపదిని రక్షించడానికి మహర్షి ఆ రథం వెనుక పరుగెత్తాడు. పాండవులు తిరిగి వచ్చాక ఈ ఘోరమైన చర్య గురించి వారికి తెలియగా వారందరూ జయద్రథుని వెంబరించి బందీగా తిరిగి తీసుకువచ్చారు. భీముడు మరియు అర్జునుడు అతన్ని చంపాలని కోరుకోగా తెలివైన యుధిష్ఠిరుడు మాత్రం జయద్రథుడు జీవించి ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే వారి యొక్క ఏకైక సోదరి దుశ్శల వితంతు అవుతుంది కాబట్టి. దీనికి ద్రౌపది కూడా అంగీకరించగా కానీ ఆమె అతన్ని శిక్షించాలని కోరుకుంది. 5 పాండవుల చేతిలో ఓడిపోయిన విషయాన్ని అందరికీ గుర్తు చేసేందుకు అతని యొక్క తల 5 కుచ్చుల వెంట్రులుగా మినహాయించబడింది. కొన్ని కథనాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇతర రాజుల సభలో తనను తాను పాండవుల బానిసగా ప్రకటించుకోవాలనే అదనపు షరతుపై జయద్రథుడు పాండవుల చేతిలో బ్రతికిపోయాడు. ఎలాగైనా సరే జయద్రథుడు పూర్తిగా అవమానింపబడ్డాడు మరియు కోపంతో రగిలిపోయాడు. అటువంటి స్థితిలో అతను తన రాజ్యానికి తిరిగి రావడానికి బదులుగా మరింత శక్తిని సంపాదించడానికి తీవ్రమైన తపస్సు చేయడానికి గంగా నది తీరానికి వెళ్లాడు. అక్కడ శివుడి కొరకు కఠినమైన తపస్సును చేయగా సంతోషించిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు జయద్రథుడు పాండవులందరినీ నేనే చంపాలని కోరుకున్నాడు. జయద్రథుడు తన కోరికను వ్యక్తపరిచినప్పుడు వారు ఇంద్రుడు, యముడు, వాయువు, అశ్విని దేవతల అంశతో జన్మించిన కుమారులు కాబట్టి అది సాధ్యమని శివుడు చెప్పాడు. అయితే అర్జునుడు తప్ప జయద్రథుడు ఒక్కరోజు మాత్రమే పాండవులను అడ్డుకోగలడని శివుడు అతనికి వరం ఇచ్చాడు. కురుక్షేత్ర యుద్ధం యొక్క 13వ రోజున కౌరవులు తమ సైనికులను చక్రవ్యూహంలో అమర్చి అర్జునుడి కుమారుడైన యువ అభిమన్యుడిని అలా పన్నాగం పన్ని చంపినప్పుడు అభిమన్యుడి యొక్క మరణ వృత్తాంతంలో జయద్రథుడికి శివుడిచ్చిన వరం అతనికి ఎలా ఉపయోగపడిందో ప్రస్తావించబడింది. అభిమన్యు కథలో పేర్కొన్న విధంగా అభిమన్యుడు చాలా క్రూరంగా ఆమోదయోగ్యం కాని రీతిలో చంపబడ్డాడు. అర్జునుడు తన కుమారుని మరణం గురించి మరియు అందులో జయద్రథుడు పోషించిన పాత్ర గురించి అతను తెలుసుకున్నప్పుడు అతను వేదన మరియు కోపంతో కుప్పగూలిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు గంభీరమైన ప్రతిజ్ఞ చేశాడు. అతను జయద్రథుడిని మరుసటి రోజు సూర్యాస్తమయానికి ముందు యుద్ధభూమిలో చంపేస్తానని లేదా నేనే ఆత్మహత్య చేసుకుంటానని భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయం విన్న కౌరవులు వారు ఒక అవకాశాన్ని గ్రహించారు. మరుసటి రోజు మొత్తం జయద్రథుడిని అర్జునుడి నుండి రక్షించడంలో విజయం సాధించినట్లయితే అర్జునుడు ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాడని అందుచేత వారు ఒక ప్రణాళికను రూపొందించారు. మరుసటి రోజు ద్రోణుడు సైన్యాన్ని 3 విధాలుగా అమర్చాడు. శకట, చక్రవ్యూహం, సుముఖ రూపంలో జయద్రథుడి అనేక మంది సైనికులచే రక్షించబడుతుంటాడు. అర్జునుడు అతని చేరుకోవడానికి కర్ణుడు, ద్రోణుడు వంటి అనేక మంది సైనికులను ఓడించవలసి వస్తుంది. అర్జునుడు తన దారిలో వచ్చిన ఎందరో శక్తివంతమైన యోధులను, సైనికులను ఓడించాడు.
అయితే సూర్యుడు పశ్చిమ క్షితిజ సమాంతర దిశలో అస్తమించబోతున్నందున అతను జయద్రథుని దగ్గరికి చేరుకోలేకపోయాడు. ఉన్న కొద్ది సమయంలో జయద్రథుని చంపడం అసాధ్యమని తెలిసిన కృష్ణుడు అసాధారణమైన వ్యూహాన్ని అనుసరించాడు. అతను సూర్యుడు కనబడకుండా ఉండాలని తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు. అది చూసిన కౌరవ సైన్యం సూర్యాస్తమయం వరకు జయద్రథుడిని అర్జునుడి నుండి సురక్షితంగా ఉంచగలిగినందుకు సంతోషిస్తున్నప్పుడు ఉప్పొంగిపోయిన జయద్రథుడు అర్జునుడి ముందు కనిపించి అర్జునుడిని ఆట పట్టించాడు. ఆ క్షణంలోనే కృష్ణుని సుదర్శన చక్రం వెనక్కి తీసుకోగా సూర్యుడు తిరిగి క్షితిజ సమాంతరంగా కనిపించాడు. కృష్ణ భగవానుడిని అద్భుత శక్తి వల్లనే చీకటి ఏర్పడిందని కౌరవులు గ్రహించారు. కానీ అప్పటికి చాలా ఆలస్యమైంది. కృష్ణుడు జయద్రథుడిని చూపిస్తూ ఆశ్చర్యపోయిన అర్జునుడికి తన ప్రతిజ్ఞ గురించి గుర్తు చేశాడు. పాశుపతాస్త్రంతో తలను నరికి తెగిన తల జయద్రథుడి తండ్రి ఒడిలో పడేలా బాణం గురిపెట్టమని అర్జునుడికి సలహా ఇచ్చాడు. అర్జునుడు తన విల్లు యొక్క తీగను పూర్తి పొడవుతో లాగి ఆ పరాక్రమైన పాశుపదాస్త్రాన్ని జయద్రథుడి మీదగా ప్రయోగించాడు. అది అతని శరీరం నుండి జయద్రథుని తలను వేరు చేసి సాయంత్రం ప్రార్థనలో నిమగ్నమై ఆశ్రమంలో కూర్చున్న వృద్ధక్షత్రుని ఒడిలో నిక్షిప్తం చేసింది. అకస్మాత్తుగా తెగిపడిన తల తన ఒడిలో పడడం చూసి వృద్ధక్షత్రుడు ఒక్కసారిగా తలను నేలకు విసిరాడు. అది వృద్ధక్షత్రుడి యొక్క తల అనేక ముక్కలుగా పగిలిపోవడానికి కారణమైంది. యుద్ధం ముగిశాక జయద్రథుని కుమారుడైన సురతుడు సింధు ప్రాంతానికి రాజు అయ్యాడు. యుధిష్ఠిరుడు అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు అర్జునుడు తన సైన్యంతో పాటు సింధు రాజ్యం వైపు నడిచాడు. అర్జునుడిని ఎదుర్కోలేనని తెలిసిన సురతుడు అర్జునుడు అక్కడికి చేరుకునే లోపే ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో అర్జునుడు దుఃఖించాడు. అతను సురత శిశువుని సింధు రాజ్యానికి రాజుగా ప్రకటించాడు.